పోయిన వారం ఏ వాక్యం విన్నాం? పోయిన వారం విన్నటువంటి వాక్య భాగం స్తోత్రం హల్లెలూయా. సాతాను ఘట సర్పం విషయాన్ని మాట్లాడుతూ వచ్చాం. హల్లెలూయా. పడద్రోయబడినటువంటి అపవాది సాతాను అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము మందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. అధికారము క్రీస్తుదాయను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిచ్చినటువంటి మాట. ఈ ఆది సర్పము ఘట సర్పమైనటువంటి ఈ వ్యక్తి, ఈ సాతాను పడద్రోయబడ్డాడు. ఎందుకు పడద్రోయబడ్డాడు? ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడు? పడద్రోయబడడానికి గల కారణం ఏంటి? మికాయేలు అనే దేవదూత, గాబ్రియేలు అనే దేవదూత ద్వారా ఆ పడద్రోయబడినటువంటి ఈ దేవదూత ఎవరై ఉండేను తెలుసుకున్నాం. పోయిన వారం ఏం తెలుసుకున్నాము? లూసిఫర్ అనే దేవదూత ఘట సర్పముగా మార్చబడి పడద్రోయబడ్డాడు. హల్లెలూయా. ఈ లూసిఫర్ అనే దేవదూత ఆదాముకు పూర్వం సృష్టిలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు. చక్కగా, అందంగా, బలశాలిగా, మంచి సంగీతకారుడిగా. ఆయన రెక్కలు ఇలా లేపితే పరలోకమంతా వీణ వాయించినట్టుగా శబ్దం వచ్చేదంట. హల్లెలూయా. ఈ కోటాను కోట్ల దేవదూతల మీద అధికారిగాను, ఈ భూమి మీద ఉన్న మనుషుల మీద అధికారిగాను దేవుడు నియమించి ఈ పరిపాలన నువ్వు చూసుకోరా నాయన అని చెప్పి దేవుడు అతనికి అధికారం ఇస్తే తన హృదయంలో నేనే ఒక దేవుణ్ణి అయిపోతా అనేటువంటి ఆలోచన కలిగాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గర్వపు ఆలోచన అతనిలో వచ్చిందో వెంటనే దేవుడు వారిని ఘట సర్పంగా మార్చివేశాడు, తరిమేశాడు, ఈ భూలోక వాయుమండలంలో పడవేసిన తర్వాత ప్రభువా నేను పాపం చేశానని క్షమించమని వేడుకొనినప్పుడు దేవుడు క్షమించి వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత దేవుడు మళ్ళీ మానవలోకాన్ని సృష్టిని ప్రారంభించాడు. మానవుని అనగా ఆదామవ్వలను చేసి ఎదైన తోటలో ఉంచిన తర్వాత సాతాను సర్పరూపంలో అవ్వ దగ్గరికి పోయి అవ్వను మోసం చేస్తాడు. హల్లెలూయా. తినవద్దన్న పండును తినిపించి పాపములో పడవేస్తాడు. ఎందుకని? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసుకున్న మానవుణ్ణి ఈ ఆది సర్పమైన ఈ ఘట సర్పము మనుషులైన మనలందరినీ తన కొరకు నియమించిన, తన కొరకు సిద్ధపరిచిన నరకానికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సాతాను ఏం చేస్తున్నాడు? వాని కొరకు సిద్ధపరిచాడు నరకాన్ని. ఎందుకని? వాని ఘట సర్పంగా మార్చిన తర్వాత, వాని సాతానుగా మార్చిన తర్వాత వాని కొరకు నరకాన్ని ఏర్పాటు చేస్తే దేవుడు నరకంలో నన్ను ఒక్కరిని పడవేయాలని నువ్వు అనుకుంటున్నావు. నీవు ఏ మనుషులైతే నా పిల్లలని, నా పోలిక, నా స్వరూపము, నా బిడ్డలని అనుకుంటున్నావో వారందరినీ నాతో పాటు నరకానికి
ఈడ్చుకు వెళతాను అనేటువంటి ప్రయత్నము ఈ లోకంలో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే తాను వాయుమండలములో పడబ్రోయబడిన తర్వాత ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఆయన. ఎవరు? సాతాను. ఈ భూలోకానికి దిగి వచ్చి మనలందరినీ మోసం చేస్తూ ఉన్నాడు, మనలందరినీ భ్రమ పెడుతూ ఉన్నాడు. మొదటిది అబద్ధాన్ని నిజమని నమ్మేటట్లుగా చేశాడు. హల్లెలూయా. అబద్ధాన్ని, చెప్పుడు మాటలు విని చెడిపోతారనే లెక్కల అబద్ధాన్ని నిజముగా చేసి నిజాన్ని అబద్ధముగా మార్చివేశాడు. ఏ రకంగా? మీ అయ్యా ఈ పండు తింటే చచ్చిపోతారని చెప్పిండా, మీరు చావనే సావరు అని చెప్పాడు. అవునా కాదు? తండ్రి ఏం చెప్పాడు? తింటే చనిపోతారని చెప్పాడు. సాతాను వచ్చి ఏం చెప్పాడు? మీరు చనిపోరు అని చెప్పాడు. హల్లెలూయా. వచ్చే అబద్ధం, చనిపోరని చెప్పాడు. కానీ చనిపోవడం అంటే వారు శరీర రూపకంగా చనిపోలేదు, కానీ ఆత్మలో చనిపోయారు. ఆత్మలో చనిపోయారు. దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవునితో సావాసం కోల్పోయారు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. చర్చికి రండ్రా, దేవుడితో కలిసి బ్రతుకుదామని అంటే వస్తున్నారు, ఎవరైనా రాలేకపోతున్నారు. కారణం ఏంటి? సాతానుడు వారిని మోసపుస్తూ ఉన్నాడు, అబద్ధాన్ని నిజమని నమ్మేటట్లుగా చేశాడు. ఈ లోకంలో భయంకరమైనటువంటి అబద్ధాన్ని నిజమని నమ్మి మొక్కుతూ ఉన్నారు, కొలుస్తూ ఉన్నారు, ఏదో రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాడు పడద్రోయబడిన తర్వాత ఆ ఆది సర్పమైన ఘట సర్పము సర్వలోకాన్ని మోసపుచ్చుచున్నాడు. ఏం మోస్తున్నాడు? సర్వలోకాన్ని మోసపుచ్చుచున్నాడు. 9వ వాక్యంలో రాయబడి ఉంది, సర్వలోకాన్ని మోసపుచ్చుచున్నాడు, తానే ఒక దేవుడని చెప్పుకొనుచున్నాడు. హల్లెలూయా. సర్పం ఏం చేస్తున్నాడు? దానిని దేవుడని మొక్కుతున్నా లేదా? సర్పాన్ని దేవుడని మొక్కుతూ ఉన్నారు. కారణం ఏంటి? మోసముతో మోసపుచ్చుచూ ఉన్నాడు, లోకాన్ని మోసపుచ్చుచూ భయంకరమైనటువంటి పాపములు పడవేస్తూ ఉన్నాడు. ఈ చరిత్ర బైబిల్లో చదివినప్పుడు అద్భుతంగా ఆశ్చర్యం అనిపించింది, రెండోది భయం కూడా వేసింది. సాతాను భయంకరంగా మనుషులను అనగా మనలను దేవుణ్ణి బిడలుగా ఉండనివ్వకుండా, దేవుణ్ణి సన్నిధి గడపనివ్వకుండా, దేవునితో కలిసి బ్రతకకుండా ఈ లోక ఆశలను ఎరగా వేసి దేవునికి మనకు వైరం పుట్టించింది. హల్లెలూయా. దేవునికి పాపం అంటే ఒప్పుకోడు, ఆయన పాపము ఒప్పుకోడు. యేసు క్రీస్తు ప్రభుల వారు రోగులను ముట్టాడు, రోగులను ముట్టి బాగు చేశాడు, పాపులను ముట్టి బాగు చేశాడు. అనేకులు ఆయనను తాకారు, పాపపు స్త్రీలు పురుషులందరూ ఆయనను తాకారు. తాకినందున పరిశుద్ధుడైనటువంటి ఆయనకు ఈ లోకమనే పాపం అంటింది. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ఒక మాట అంటాడు, తండ్రి నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అంటాడు. ఏ పాప భారమునైతే నువ్వు సిలువలో మోస్తున్నావో ఆ పాపము నీ మీద వచ్చింది, నేను పరిశుద్ధుని కనుక నేను నిన్ను ముట్టలేను, నిన్ను తాకలేను అన్నాడు. అంతవరకు దేవునితో సావాసం కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే దేవుడు చేయి విడిచాడో, అంటే దేవుడు యేసుకు దూరం అయ్యాడో, అప్పుడు బాధ తెలిసొచ్చి నన్నేలా చేయి విడిచితివి అని మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయనకు ఈ లోక పాపం అంటే రోగులను ముట్టి ఆ పాపపు స్త్రీ ఆయన చెంగును ముట్టినప్పుడు బాగుపడి, అంటే వారి పాపాలన్నీ అంటే మనందరి పాపాలను ఆయన మీద మోపబడినప్పుడు ఆయన పాపులలో ప్రధాన పాపిగా చేయబడ్డాడు. హల్లెలూయా. అలా చేయబడి ఆయన సిలువ రక్షణను ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రాకముందే ఈ ఘట సర్పం పడద్రోయబడింది. హల్లెలూయా. యేసు ప్రభు రాకముందే ఈ సాతాను సర్పం ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రాకముందే ఈ లోకమునంతా తన మాయ ఉచ్చులో బంధించేశాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే సాతాను అయిన సర్పము లేదా సాతానుడు యేసు ప్రభుల వారిని శోధిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని కొడుకు కదా దుంకు, లేదా నువ్వు దేవుని కొడుకు కదా ఆకలైంది అంటున్నావు ఏంటి, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు నీ ప్రభు అయిన దేవుని నువ్వు శోధింపవలదు, వెళ్ళిపోమని వాని వాక్యముతో బెదిరించి గద్దించి వెలగొడతాడు. కనుక
యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికి గల కారణం ఏంటిదంటే, ఈ ఆది సర్పమైన ఈ ఘట సర్పము మానవ లోకమును మోసపుచ్చుచు భయంకరమైన తన తంత్రముల చేత వారిని అందరినీ నరకానికి ఈడ్చుకు వెళ్తున్నాడు కనుక దాని నుంచి కాపాడడానికి, దాని నుంచి విడిపించడానికి, ఆ భయంకరమైన నరక కూపం నుంచి మనల్ని తప్పించడానికి, ఈ రక్షణ మార్గమును బోధించడానికి దేవుడే మానవ రూపిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన పోలిక చొప్పున తన స్వహస్తాలతో తన చేతులతో స్వయంగా చేసుకున్న తన పిల్లలమైన మనలను రక్షించడానికి, కాపాడడానికి, ఈ సాతాను ఉచ్చులో నుంచి మనల్ని విడిపించడానికి ఈ రక్షణ మార్గమును ఏర్పాటు చేశాడు. దీనిని తెలుసుకొని ఎందరైతే అర్థం చేసుకొని ఆలోచించి ఈ రక్షణ మార్గాన్ని పొందుకుంటారో వారికి మోక్షం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈ వాయుమండలంలో పడద్రోయబడిన తర్వాత, ఈ వాయుమండలంలో పడద్రోయబడిన ఈ అపవిత్ర ఆత్మలన్నీ, ఈ దురాత్మలన్నీ ఈ భూమి మీద ఎక్కడెక్కడ దేశాలైతే ప్రజలైతే సంచరిస్తూ ఉన్నారో అక్కడ తిష్ట వేశాడు. ఈ ప్రజలంతా నన్నే మొక్కాలి, నన్ను ఒక దేవుడిగా మొక్కాలి, నేను వారి మధ్యలో కొన్ని కార్యాలు చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి మనుషుల మధ్యలో కొన్ని గారడి విద్యలు చేశాడు. గారడి విద్యలు ఎలాగుంటాయి? గాల్లో చెయ్యి ఊపుతారు బాబాలు చెయ్యి ఊపి బుడిది తీసి చేతిలో పోస్తారు, లేక అనేక బొమ్మలు తీసి చేతిలో పెడతారు. ఇక దేవుడని బాబానికి శక్తులు ఉన్నాయని నమ్మేసి వారిని కాళ్ళు మొక్కి, నొసలారికి పడ్డాడు కాళ్ళు మొక్కి తనకున్న ధనమంతా వారికి దారం పోసి వస్తారు. హల్లెలూయా. చూస్తూ ఉన్నాం, చేశాము, అనుభవించాము గనుక. అంటే గాల్లే చెయ్యూపి ఆ గాలిని విద్య చూపించి బూడిది పెడితే ఆ బూడిది బుక్కి వస్తారు, కానీ అది ఎంతవరకు సత్యము, అది ఎంతవరకు నిజము అనేటువంటి విషయాన్ని గ్రహించరు. ఈ సాతాను అనే సర్పము తనకు కొన్ని శక్తులు ఉన్నాయి, దేవుడు వాటిని తీసేసుకోలేదు. తనకున్న ఆ కొద్దిపాటి శక్తులతో గారడి విద్యలు చేసి మన మనుషులందరినీ భ్రమ చేత, భయంకరమైన మోసము చేత బంధించేసి తన వైపు తిప్పుకున్నాడు. హల్లెలూయా. అందుకే యేసు పేరు చెప్తే కొడుతున్నారు. ఎందుకని? సాతాను ఆ పేరు వినడానికి ఇష్టపడతలేడు. హల్లెలూయా. సాతాను దేవుని పేరు చెప్తే వినడానికి ఇష్టపడనివ్వట్లేదు. యేసు ప్రభు దేవుడా నాయన రక్షణ పొందుకోండి రండి అంటే రాకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. వారి హృదయమును బండగా మార్చివేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? మనుషుల యొక్క హృదయాన్ని బండ పాషాణముగా చేసి వేశాడు. మనుషుల్లో ప్రేమ లేకుండా చేశాడు, మర్యాద లేకుండా చేశాడు, విలువలు లేకుండా చేశాడు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా చేశాడు. ఎవరికి వాడే హీరో, ఎవరికి వాడే రాజు, ఎవరికి వాడే దొర, ఎవరికి వాడే పటేలు, ఎవరికి వాడే నాయకుడు అన్నట్లుగా మారిపోయారు. హల్లెలూయా. ఎవరికి వారే మిసాలు దింపేటట్లుగా తయారైపోయారు. ఆ రోజుల్లో పెద్దోడు వయసులో కొంచెం పెద్దోడు ఎదురుగా వస్తే అన్న వస్తుండు, మామ వస్తుండు, చిన్న వస్తుండు అని ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంటే తిడతారేమని. అటువంటి లక్షణాలు, అటువంటి మర్యాద, భయము, భక్తి ఈ రోజుల్లో కనబడట్లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుడు తనకు కాలము కొద్దిగా ఉన్నదని, తనకు కాలము కొంచెం ఉన్నదని పెచ్చరిల్లి రెచ్చిపోతూ మనుషులందరినీ భయంకరమైన పాపములో పడవేస్తున్నాడు. అందుకే ఈ లోక ఆశలను ఎరగా వేసి మనందరినీ భ్రమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆది కాండం 49వ అధ్యాయం 17వ వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండం 49వ అధ్యాయం 17వ వాక్యం. స్తోత్రం, స్తోత్రం. 49వ అధ్యాయం 17వ వాక్యం. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమెలను ఖర్చును, అందువలన ఎక్కువాడు కింద పడును. హల్లెలూయా. ఈ సర్పము దారులు కాస్తుంది అని చెప్పబడింది. చాలా మంది దాన్ని కొట్టి ఇడిచిపెడితే పగబడుతుందని చెప్తారు. ఎందుకని పగబడుతుంది? దెబ్బకు దెబ్బ తీసుకోవడానికి.
ఒకవేళ దేవుడు అయితారే వాడు తెలగకు కొట్టిడు, ఏదో భయపడి కొట్టిడు అని వదిలేచ్చు కదా, క్షమించవచ్చు కదా, విడిచిపెట్టవచ్చు కదా. ఒక చిన్న దెబ్బ కొడితే ఆ దెబ్బకు దెబ్బ తీసుకోవడానికి తరతరాలు పగబడుతుంది అనేటువంటి విషయాన్ని చరిత్ర కథలు విన్నాం, చూసాం, అనుభవించాం. ఒక దైవ సేవకుడు అదే సాక్ష్యం చెప్పాడు. తాను ఏదో దారిలో కనబడ్డదని దాన్ని కొడితే అది పారిపోయి ఏదో పొక్కలు వచ్చి దొరకలేదట. సరే వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నాడు, తర్వాత సేవకుడు అయ్యాడు. కానీ దాని పగ మాత్రం మానలేదు. హల్లెలూయా. ఈ సర్పము పాము ఏం చేసింది? పగబట్టింది. ఎక్కడ దొరుకుతాడా ఆ ఖర్చు చంపుదామనేటువంటి ధోరణితోటి అది పగబట్టినప్పుడు దైవజనుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు ఆకిట్లకు వచ్చినప్పుడు ఆ చూసినటువంటి ఒక వ్యక్తి దాన్ని చంపేసి, అయ్యా ఇదిగో మీ మీద పగబట్టిన పాము నేను కొట్టి చంపేశానని చెప్పి. అంటే పాము పగబడుతుంది అనే సంగతి చాలా మందికి తెలుసు. ఎందుకని పగబడుతుంది? సైతాను, సర్పం మనిషిని చంపడానికి అది దారి కాస్తుందని వాక్యంలో వ్రాయబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కాస్తుంది? మనం వెళుతున్న తోవలు కాసుకొని ఉంటుంది. మనం వెళ్తున్న తోవలో కాచుకొని ఉండి మనల్ని కరిచి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే సాతాను సర్పరూపంలో వచ్చి మనుషులందరినీ భయంకరమైన పాపంలో మరణంలో పడవేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6, 7, 8, 9 వాక్యాలు. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపం చేస్తివి. ప్రజలు అంటున్నారు, అయ్యా మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం, మేము నోటికి వచ్చినట్టు మాట్లాడాం. అందుకే దేవుడు తాపకరమైన సర్పములను పంపించి, ఇదిగో సర్పాలు మమ్మల్ని కరిచి చంపుతూ ఉన్నాయి, మాకు న్యాయం చేయండి, మా పాపాలు క్షమించండి అని ప్రజలందరూ మోషే దగ్గరికి వచ్చి బతిమలాడుకున్నప్పుడు మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక ఇత్తడి సర్పమును చేసి ఆ దీప స్తంభం మీద పెట్టు, ఈ పాము కరిచినోడు ఎవడైతే దాన్ని చూస్తాడో వాడు బతుకుతాడని దేవుడు క్షమించి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈనాడు ఈ సాతాను సర్పము చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నాడు. కానీ సర్పము కరిస్తే చనిపోతామని, భయంకరమైనటువంటి ఈ సర్పాలు కరిస్తే చనిపోతామనేటువంటి విషయాన్ని తెలిసినప్పటికీ దానిని దేవుడని దేవతని మొక్కి భయంకరమైన పాపపు జీవితము కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా, దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోపడకుండా ఈ సర్పాలను పంపించడమే కాదు, దేవుడు సర్పం లాంటి భయంకరమైన తెగులను కూడా పంపించి, శ్రమలను పంపించి, కష్టాలను పంపించి సాతానుకు అప్పచెప్తాడు. హల్లెలూయా. ఎవరైనా సరే దేవుని మాటకు లోపడకపోతే, దేవుని మాట వినకపోతే, దేవుని మాటను అంగీకరించకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే దేవుడు సర్పం లాంటి సాతానుకు అప్పచెప్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత ప్రేమ, ఎంత కృప చూపిస్తూ ఉన్నాడో అంతకంటే భయంకరమైన కోపగొండి. హల్లెలూయా. దేవుని కోపము క్షణమాత్రం ఉంటుంది, అంటే రెప్పగొట్టినంతసేపే ఉంటుంది, కానీ ఏమీ మిగిలి ఉండదు. హల్లెలూయా. ఆయన కోపము భయంకరమైనటువంటిది. ఆయన కోపము తట్టుకునే శక్తి ఈ సృష్టికి కానీ మనకు కానీ లేదు. హల్లెలూయా. ఆ సంగతి మనం గుర్తెరగాలి. కనుక దేవుడు దీర్ఘదర్శి అయి, అంటే ప్రేమమయుడు, కృపామయుడిగా ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఆయన కృపను చూపిస్తూ బ్రతికింపజేస్తూ ఉన్నాడు. ఇకనైనా మారుతారేమో. అందుకే పాపికి 100 ఏళ్ళ ఆయుష్ అట వాక్యంలో రాసింది. పాపికి 100 ఏళ్ళ ఆయుష్ ఎందుకు ఇస్తాడు అని అంటే, మారుతారేమో, నా దగ్గరకు వస్తారేమో అని ఆయుష్ను పొడిగిస్తాడట. కానీ దానిని ఆసరగా తీసుకొని దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే భయంకరమైనటువంటి సర్పం అనే తెగులు చేత వాడిని మొత్తుతానని
దేవుని వాక్యంలో లూకాసు వార్తలు అంటాడు, దేవుడు మొత్తగా వాడు పురుగులు వాడు సచ్చెను అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట, ఆ మోషే ఎదుట దేవునికి విరుద్ధంగా మాట్లాడి గుణిగి సనిగారు, అంతే. వాళ్ళు చేసిన పెద్ద పాపం ఏం లేదు. గునిగారు, సనిగారు. నేను తిండి పెట్టాను, నీళ్ళనిచ్చాను, బట్ట మాయకుండా, కాలు నొయ్యకుండా, ఎటికి రాలకుండా, అనారోగ్యం రాకుండా మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను ఉండి వీరిని ఇంత సంరక్షించి కాపాడి నడిపిస్తూ ఉంటే వీరు నా మీద గునుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. ఆ బానిసత్వమును, ఆ పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వీరు నేను బ్రతికించింది అని చెప్పి వీరి కొరక నేను ఈ కార్యాలు చేసిందని దేవుడు కాస్త నొచ్చుకొని ఈ సర్పాలను పంపించి కరిసి చంపేటట్లుగా చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపగొండి కూడా ఆ దేవుని కోపాన్ని తట్టుకునే శక్తి మనలో ఎవరికి లేదు. హల్లెలూయా. ఏ పామును ఎన్ని పాములు చంపగలుగుతారు? పాములు ఒక సైన్యం. ఈ భూమి మీద ఎన్నో రకాల పాములు ఉన్నాయి, అవన్నీ ఒక్క సైన్యం. ఈ ఎన్ని రకాల ఈ పాములు అనే సైన్యము అవి పుట్టలో నుంచి బయటగా చెంబడబడి కరిస్తే మనం ఎన్ని పాములు అంటే చంపగలుగుతాం? హల్లెలూయా. అవుతుందా మన తరం? అవుతుందా మన తరం అనుకుంటున్నాం. ఉత్తి మాటలు మస్తు చెప్తారు అనుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ. ఆయన మహాప్రేమ కలిగి ఆయన మహాకృపని ఇంకా చూపిస్తున్నాడు. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 33వ వాక్యం. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. వారి ద్రాక్షరసము తాగుతున్నారు కదా వైన్సులలో కొనుకొచ్చుకొని. ఇది ఎటువంటిదట? భయంకరమైన పాముల యొక్క విషము లాంటిది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దాన్ని కొనుకొచ్చుకొని తాగి ఊగుతూ ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకని అలా చేస్తూ ఉన్నారు అని అంటే సాతానుడు భ్రమ పెట్టేశాడు. సాతానుడు వారిని మాయా ఉచ్చుకు అప్పచెప్పాడు. సాతానుడు ఈ లోక ఆశలను ఎరగవేసి వారిని అందరినీ భ్రమలో జీవించేటట్లుగా చేశాడు. దేవుని యొక్క మహాకృపను పొందుకోవడానికి ఇష్టపడతలేరు, కానీ ఇలాంటి విషపు రసాలను తాగి చనిపోవడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపించిన ఆ మహాకృప, ఆయన మహారక్షణను పొందుకొని ఆయన సన్నిధి గడపడానికి ఇష్టపడతలేరు, కానీ సాతాను ఏ మాయ ఉచ్చులో బంధించేశాడో అదే సత్యమని, అదే నిజమని, అదే గొప్పదని తలంచి ఆ భ్రమలోనే జీవిస్తూ ఉన్నారు. బాయిల కప్ప ఇదే లోకం, ఇదే ప్రపంచం అనుకున్నట్లుగా మనము చేసేదే, మనము నడిచేదే, మనము చేస్తున్నటువంటి పనులే ఇది గొప్పది అని అనుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దాని నుంచి బయటికి రావడానికి లేదా మనల్ని రక్షించడానికి పరమాత్ముడు భగవంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యేసు పేరుతో భూమికి దిగి వచ్చి ఆ రక్షణ మార్గాన్ని బోధించి ఆ కల్వరి శిలువలో తన రక్తము ద్వారా మనల్ని వెలయించి కొన్నాడు ఆయన. మనము మన సొత్తు కాదు. హల్లెలూయా. మనము రక్తము ద్వారా కొనబడ్డాం. ఆయన కొని ఆ రక్షణను మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ ఉచితంగా ఇచ్చిన రక్షణను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ కాపాడుకునే ప్రయత్నం చేస్తలేం, కానీ పొడగొట్టుకునే ప్రయత్నం మాత్రం కోకొలలుగా చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. అది పోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఏమిచ్చినా దొరకదు. హల్లెలూయా. ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ మనం పొడగొట్టుకుంటే అది మళ్ళీ మనకు దొరకదు. కనుక మనం ఆ రక్షణను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. విశ్వాసములో, నమ్మకములో, క్రియలో భయము భక్తి కలిగి ఆయన మాటలు ధ్యానిస్తూ ఆయన కొరకు జీవించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూద్దాం రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వాక్యం.
దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం ఒకసారి వాక్యం. ఉన్నతమైన స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలు నెహుష్టామును పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చిచుండరి. హల్లెలూయా. దేవుడు చేయవద్దన పని చేస్తూ ఇశ్రాయేల్ ప్రజలు అదే పనిగా వస్తూ ఉన్నారు. ఇత్తడి సర్పాన్ని పడగొట్టి దాన్ని తీసివేయమని దేవుడు చెప్తే దానినే మొక్కుతూ దానికే ధూపము వేస్తూ వస్తూ ఉన్నారు. దేవుడు అద్దన పని చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అదే చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి దేవుడిగా మొక్కండ్రా నాయన అంటే దేవుని దేవునిగా మొక్కడానికి ఇష్టపడతలేరు, కానీ సాతానైన ఆ ఘట సర్పాన్ని మొక్కడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరమైన స్థితిలో, బాధకరమైన స్థితిలో మనం ఉన్నాం. అదే ప్రకటన గ్రంథం. చివరిగా ఆ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాలు. 12వ అధ్యాయం 10-11 వచనాలు. 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దాని అనుచరులను జయించి, అంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనము ఎప్పుడైతే బలముగా ఉంటామో ఈ సాతానును జయించేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తము, యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి మన పాపములు ఒప్పుకున్న తర్వాత సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి మనము జయించి ఉన్నామని. అంటే దేన్ని జయించాము? సాతానును జయించాము, పాపాన్ని జయించాము, లోకాన్ని జయించాము. వాడు ఏదైతే ఎర్రగా వేశాడో వాటిని జయించామని దేవుడు సెలవిస్తున్నాడు. 13వ వాక్యం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీ హింసించెను. ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్త్రీ అయితే మగ శిశువును కన్నదో ఆ స్త్రీని హింసించడానికి ఈ సాతానుడు పూనుకున్నాడు. ఎంత బాధకరమైనటువంటి విషయం. ఈ మగ శిశువు అనగా దేవుని కుమారుడని, ఈ స్త్రీ అనగా సంఘమని అక్కడ చెప్పబడింది. దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండనని ఆదికాండం 3వ అధ్యాయం 1వ వాక్యములోను, ఆది సర్పమును ఘట సర్పముగా మార్చబడిన లూసిఫర్ దేవదూత ఈ వాయుమండలంలో పడద్రోయబడిన తర్వాత వాడు భూమి మీదకి దిగివచ్చి మనందరినీ మోసపుచ్చి తన మాయా ఉచ్చులో బంధించేసి ఈ లోకమును, సర్వలోకాన్ని మోసపుచ్చుచు మనందరినీ నరకానికి ఈడ్చుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోకుండా యేసు ప్రభును వ్యతిరేకిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మాట చెప్తే మండిపడుతూ ఉన్నారు. యేసు ప్రభు దేవుడురా నమ్ముకోర్రా అంటే ఇది మన దేశం దేవుడు కాదని, ఇది మాలమాదిగుల దేవుడు అని, లేక రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. యూట్యూబ్లో, మీడియాలో, వాట్సాప్లో చూస్తూ ఉన్నాం. భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు, బాధాకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎంత గుడ్డితనంలో, విచ్చలవిడితనంలో మనుషులు బతుకుతూ ఉన్నారు అనేటువంటి విషయము వారి మాటల్ని బట్టి అర్థమవుతున్నది. కానీ ఆయన రాకడలో, ఆయన దిగి వస్తున్న సందర్భంలో వీరందరూ రొమ్ము కొట్టుకుంటారని వ్రాయబడింది. హల్లెలూయా. ఏం చేస్తారు? ఎదగొట్టుకుంటారు. ఛాతీని గుద్దుకుంటూ, అయ్యో ఆ రోజున ఆ దైవ సేవకులు చెప్పినప్పుడు మేము వినకపోతిమి, మేము నమ్మకపోతిమి, మేము గ్రహించకపోతిమి, మేము తెలుసుకోలేకపోతిమి అని చెప్పి ఆ రొమ్ము కొట్టుకుంటూ, ఏడుస్తూ, పండ్లు కొరుకుతూ భయంకరమైన హింస చేత, తెగుళ్ళ చేత దేవుడు మొత్తుతాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. పచ్చి పుండ్లు పుడతాయట. ఆ మాట వింటేనే బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. పచ్చి పుండ్లు పుడతాయట మనుషులకు. ఆ పుండ్లు ముఖమంతా, పేయంతా పుట్టినప్పుడు ఎంత బాధ కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. హల్లెలూయా. చిన్న తట్టు తాకితేనే, చిన్నగా కొడవలు దిగితేనే
చిన్నగా దెబ్బ ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతామే. అటువంటి భయంకరమైన పచ్చి పుండ్లు మన శరీరం అంతా పుడితే ఎంత బాధ కలుగుతుంది. హల్లెలూయా. అటువంటి హింసల నుంచి, బాధల నుంచి మనల్ని మనం తప్పించుకోవడానికి దేవుడు ఇంకా మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. కనుక మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకొని సమర్పించుకొని నా పాపములను ఒప్పుకొని తండ్రి అయిన దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.